ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ దూరం పెట్టిందా? తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించిన ధర్నాను గులాబీ పార్టీ బాయ్కాట్ చేసిందా? గులాబీ బాస్ కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ కవిత ధర్నాకు దిగారు. కేసీఆర్ కోసమే కవిత ధర్నా చేసిన గులాబీ నేతలు మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదు. అసలు కవిత ధర్నాను బీఆర్ఎస్ లైట్ తీసుకుంటుందా లేదా ఇంకేదైనా కారణముందా? గులాబీ పార్టీలో అంతర్గత పోరు కంటిన్యూ అవుతోంది. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే ఎమ్మెల్సీ కవిత జాగృతి కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తున్నారు. తాజాగా గులాబీ బాస్ కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ కవిత నేతృత్వంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ హాజరు కాలేదు. కేవలం కవిత కోటరీ, జాగృతికి సంబంధించిన నేతలు మాత్రమే హాజరయ్యారు. అంతకు ముందు పలు జిల్లాల్లో కవిత పర్యటనలకు కూడా గులాబీ లీడర్లు దూరంగా ఉన్నారు. అయితే కవిత ధర్నాకు బీఆర్ఎస్ నేతలు ఎందుకు దూరంగా ఉన్నారనే టాక్ ఇప్పుడు రాజకీయ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొద్ది రోజుల క్రితం గులాబీ బాస్ కేసీఆర్ కు కవిత లేఖ రాశారు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారంటూ బాంబు పేల్చారు. దాంతో కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరంటూ గులాబీ లీడర్లు కవితపై గుస్సా అయ్యారు. అయితే తన లేఖ లీక్ చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న కవిత ఆ లీక్ వీరులు ఎవరో బయట పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కవిత కేటీఆర్ను పరోక్షంగా టార్గెట్ చేశారు. దాంతో బీఆర్ఎస్లో నుంచి కవితను సస్పెండ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ కవిత మాత్రం కేసీఆర్ దేవుడు అంటూనే గులాబీ లీడర్లను టార్గెట్ చేస్తున్నారు. దాంతో కవిత విషయంలో ఏం చేయాలో తెలియక కేసీఆర్ నుంచి ఆదేశాల కోసం బీఆర్ఎస్ లీడర్లు ఎదురు చూస్తున్నారు. అయితే కవిత ధర్నాకు వెళ్లవద్దని పార్టీ హైకమాండ్ నుంచి సంకేతాలు రావడంతోనే నేతలు వెనక్కి తగ్గారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నిర్ణయాన్ని పార్టీ నేతలు కొంతమంది తప్పుపడుతున్నారు. కేసీఆర్ కు కమిషన్ నోటీసులు ఇవ్వడంతో కవిత ధర్నా చేపట్టారని చెబుతున్నారు. అలాంటప్పుడు ఈ ధర్నాలో పాల్గొనవద్దని ఆదేశాలు ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారట. ఈ వ్యవహారాన్ని పార్టీ అంతర్గత వ్యవహారంగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారట. ఇదే సమయంలో పార్టీలో కవిత రేపిన కాక బీఆర్ఎస్ ను రెండు ముక్కలు చేసేదిలా ఉందన్న వాదనకు తాజా కార్యక్రమం బలం చేకూర్చినట్టయింది. మరోవైపు బీఆర్ఎస్ గొడుగు కింద రాజకీయాలు చేసేందుకు కవిత అనాసక్తిగా ఉన్నారు. తన పవర్ ఏంటో చూపించాలని ఆమె ఆరాటపడుతున్నారు. ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ఒకవేళ పార్టీని ఏర్పాటు చేసినా కేసీఆర్ చరిష్మాను వాడుకోవాలని ఫిక్స్ అయ్యారు. అందుకే బీఆర్ఎస్తో సంబంధం లేకుండా జాగృతి ఆధ్వర్యంలో కేసీఆర్కు మద్దతుగా మహాధర్నా నిర్వహించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మాత్రం గులాబీ పార్టీ త్వరలోనే రెండు ముక్కలు కావడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.